ఇది ఫేకా మా అని ఓపెన్ చేసి మేడం గారికి డైరెక్ట్గా కాల్ చేశాను. కాల్ చేసి మళ్ళీ నాకు డౌట్గా ఉండి మా తమ్ముడికి నేను ఇది కరెక్టేనక్క, ఇదేం ఫేక్ ఏం కాదు అని చెప్పాడు. దానివల్ల ఇంక మేడం గారికి ఫోన్ చేసి మీటింగ్లో జాయిన్ అయ్యాను. 4 మీటింగ్స్కి జాయిన్ అయిన తర్వాత మేడం గారు నేను సపోర్ట్ ఉంటానని చెప్పారు. తర్వాత నెక్స్ట్ ఒక రోజు సార్ చేశారు. నిజమే సార్ చేశారేంటా అని నేను బాగా ఫీల్ అయ్యాను. అంటే ఇంతవరకు ఎప్పుడు ఎవరితో నైట్ టైం మాట్లాడలేదు. సార్తో మాట్లాడిన తర్వాత మేడం మళ్ళీ మేడంకి నెక్స్ట్ డే కాల్ చేసి సార్ చేశాను మేడం, ఎవరో సార్ అని అడిగారు. ఏమన్నారమ్మా అని అడిగితే ఏం లేదు, ఇలా నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇలా ఇలా చేయాలంటే. సార్ నా దగ్గర అయితే అమౌంట్ లేదు అని చెప్పాను. సార్ అయితే పర్లేదు బాగానే మాట్లాడారు. మేడం కూడా నేను సపోర్ట్ ఉంటానమ్మా, నీకు ఇబ్బంది ఏం లేదు, ఏ ప్రాబ్లం రానివ్వను అని చెప్పారు. సరే మేడం, నేనైతే నా దగ్గర అయితే మనీ ఏం లేదు, నేను పిల్లలు పోషించుకోవడమే చాలా కష్టంగా ఉంది. నేను కస్టమర్ మీద అయితే కస్టమర్ బేస్ మీద ఎలా చేసుకోవాలో మీరు నాకు రిక్రూట్మెంట్ ఇవ్వండి, నేను అలాగే చేస్తానని చెప్పాను. మేడం చెప్పారు అన్నీ. ఎప్పటికప్పుడు మేడం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. నాకు ఏదైనా డౌట్ ఉంటే మేడంతో కస్టమర్తో కూడా మేడంతో మాట్లాడుతున్నాను. కొన్ని విషయాల్లో వాళ్ళు నమ్మరు అనుకున్నప్పుడు మేడం గారితో మాట్లాడిస్తున్నాను. ఇప్పుడు ఆర్డర్ పెట్టాను, ఒకటి వచ్చింది, హెయిర్ ఫాల్ది హెయిర్ ఆయిల్. మేడం ఇప్పుడు మీకు నమ్మకం వచ్చిందా మేడం? ఇప్పుడు ఫర్వర్ లివింగ్ కంపెనీలో మీరు సక్సెస్ అవుతారు, కంపల్సరీగా నేను కూడా గ్రో అవుతానన్న నమ్మకం మీకు వచ్చిందా ఇప్పుడు? వచ్చింది సార్, వచ్చింది. అందుకే మా తమ్ముడికి కూడా చెప్పాను, కొంచెం సపోర్ట్ చేయరా, వాళ్ళకి చెప్పి కొన్ని స్కిన్ ఎలర్జీస్ అవి ఉంటాయి కదా, కొన్ని చెప్పు నువ్వు పనిచేసే దగ్గర అని చెప్పాను. నేను ఖచ్చితంగా నేనైతే జాయిన్ అవును మేడం, అబ్బాయిని కంపల్సరీగా జాయిన్ చేయాలి. మేడం ఇప్పుడు చాలామంది చెప్తుంటారు మన దగ్గరకు వచ్చినప్పుడు 2cc చేయడం అనేది కష్టం అని అంటుంటారు. నిజంగా మీరు ఒక కస్టమర్ బేస్లోకి వెళ్ళినప్పుడు నిజంగా మనం ట్రై చేస్తే మనం కష్టం అంటారా? అయితే సార్ సక్సెస్ అయితే కానీ వాళ్ళకి అర్థమయ్యేలాగా క్లియర్గా చెప్పాలి. ఎస్ అంటే